హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఏపీలో వాలంటీర్ల నియామకం విధుల్లో కీలక మార్పులు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ వ్యవస్థపైన మార్పులు జరగనున్నాయి. భారీ కసరత్తు చేయనున్నట్లు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ నియామకంలో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జీతం పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు గారు కీలక నిర్ణయాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాలు అమలు దిశగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం 10,000గా పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా జరగనున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో 5గురు మాత్రమే వాలంటీర్ ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడున్న 5,000 జీతాన్ని 10,000 రూపాయలకు పెంపు దిశగా నిర్ణయాలు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పూర్తి విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది. గ్రామ పరిధిలోని కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేయనున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలను రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయంపై పునరాలోచన ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుత విధానం కొనసాగించేలా అనేక అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే పాలనలో కీలకంగా మార్పులను వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి తర్వాతనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇది వాలంటీర్ వ్యవస్థపై ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వాలంటీర్ వ్యవస్థపై మరికొన్ని అంశాలకు సంబంధించి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.